హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సింపుల్గా 90 నిమిషాల్లో 9 ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటి ప్రసాదం పరమాన్నం. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, కొంచెం నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఒక ఎంటీ కుక్కర్ తీసుకుని దాంట్లో 1 కప్పు రైస్ వేసుకోవాలి. దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని శుభ్రంగా కడగండి. కడిగిన బియ్యంలోకి ఇందాక మనం కడిగి పెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పుని వేసుకోవాలి. ఇందాక మనం బియ్యం కొలిసిన కప్పుతో 2 కప్పులు నీళ్లు, 2 కప్పులు కాసిన పాలు కానీ లేదంటే పచ్చి పాలు కానీ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఒక సాస్ ప్యాన్లో ఇందాక మనం బియ్యం కొలిసిన కప్పుతో 1.5 కప్పులు బెల్లం వేసుకోవాలి. మీరు తీపి అనేది ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్పు నీళ్లుని బెల్లంలోకి పోసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలకి బెల్లం అనేది కరుగుతుంది. బెల్లం కరిగినా కూడా ఇలా నురగలొచ్చేదాకా 2-3 నిమిషాల పాటు కరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. పరమాన్నం కుక్కర్లో ఉడికి ఉంటుంది. దాన్ని గెరిటె కానీ పప్పుగుత్తి కానీ తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకోవటం వల్ల పరమాన్నం కదబడి పొలుకులు లేకోకుండా రుచిని ఎన్హాన్స్ చేస్తుంది. కుక్కర్ని స్టవ్ మీద ఉంచి 3 కప్పుల వరకు కాసిన పాలు పోసుకోవాలి. పరమాన్నాన్ని గెరిటితో బాగా మెదుపుకోవాలి. ఇలా పలచగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇందాక మనము బెల్లాన్ని కరగబెట్టుకుని చల్లారనిచ్చుకున్నాము. దాన్ని ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకుని గెరిటితో ఆ బెల్లం పాకాన్ని పరమాన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 1/4 కప్పు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కినాక 4-5 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని గెరిటితో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. జీడిపప్పు కొబ్బరి ముక్కలు సగం పైన వేగినాక కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే కిస్మిస్ అంతా వేగిపోతాయి. దీన్ని ఇప్పుడు పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గెరిటితో బాగా కలుపుకోండి. మొదటిసారి చేసినా కూడా మీకు పాలనేది ఇరక్కోకుండా చక్కగా కుదురుతుంది. సింపుల్గా పరమాన్నం రెడీ అయిపోయింది. ప్రిపరేషన్ ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఒక ఎంటీ బౌల్లో 30 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని దాంట్లో 250 ml వరకు వాటర్ పోసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు రైస్ వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాక దాంట్లో 1కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చిటికెడు పసుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో బౌల్లో 1 కప్పు శనగలు తీసుకుని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాక కొంచెం నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని 8 గంటల సేపు కిందటి రోజే నానబెట్టుకోవాలి. మరుసటి రోజు నానిన శనగల్ని నీళ్లు వంపేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. మూడో కుక్కర్ గిన్నెలో 1 చిన్న కప్పు రైస్ తీసుకుని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని శుభ్రంగా కడిగి 1 కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని పులిహోర, శనగలు, దద్దోజనం మొత్తం అన్నీ స్టాండ్లో పెట్టుకుని కుక్కర్లో ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. కుక్కర్లో ఉడికే లోపల రెండో ప్రసాదంగా అలసంద వడలు తయారు చేసుకుందాం.
కిందటి రోజు రాత్రి ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు అలసంద పప్పుని పోసుకోవాలి. దీన్ని బొబ్బర్లని కూడా పిలుస్తారు. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని రాత్రంతా నాననివ్వాలి. పొద్దున్నే లెగవగానే బొబ్బర్లు నాని ఉంటాయి. నానిన బొబ్బర్ని ఒక ఎంటీ బౌల్ తీసుకుని దానిపైన స్ట్రైనర్ పెట్టుకుని బొబ్బర్ని వేసుకుని నీళ్ళని వడకట్టుకోవాలి. వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయినాక దాంట్లో 4 పచ్చిమిర్చీలు, 2 ఇంచుల అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియాలు. ధనియాల వల్ల అలసంద వడలు రుచిని ఎన్హాన్స్ చేస్తుంది. అలసంద పప్పు మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకోండి. అలసంద పప్పు రుబ్బుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్, 1 చుక్క కూడా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని చేతిలో 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకుని చేత్తో బాగా క్రష్ చేసుకోవాలి. జీలకర్రలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి మంచి అరోమా ఇస్తుంది. ఇది ఇప్పుడు మొత్తం పిండిలోకి కలుపుకుని రెడీ చేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె కాగినాక ఒక చిన్న పిండి ముద్దని నూనెలోకి వేసుకోవాలి. అది కాలినాక మీకు నూనె అనేది ఎక్కువ పీల్చినట్టు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి కలుపుకోండి. ముందుగా చేతిని నీళ్లతో తుడుచుకుని తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని రౌండ్గా బాల్ చేసుకుని ఎడమ చేతి మీద పెట్టుకుని మంచిగా ట్యాప్ చేయండి. మధ్యలో బెజ్జం పెట్టుకుని మెల్లిగా నూనెలోకి జారవిడ్చండి. అలసంద వడలో మధ్యలో బెజ్జం పెట్టడం వల్ల మీకు వడ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా వడలన్నీ ఇలా నూనెలోకి మెల్లిగా వేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత మీకు వడలు వెనక పక్కన మీకు స్లైట్ బ్రౌనిష్ కలర్లో కనపడుతుంది. అప్పుడు దీన్ని ఒక్కొక్క వడని తిరగవేసుకోవాలి. రెండో సైడ్ కూడా 2-3 నిమిషాల పాటు వేయించుకుని గోల్డనిష్ బ్రౌన్ కలర్ వచ్చినాక దీన్ని ఒక జాలీ గెరిటితో తీసుకుని ఒక ప్లేట్లో ఉన్న టిష్యూ పేపర్ మీద గారెల్ని ప్లేస్ చేసుకోవాలి. అంతే, అలసంద వడలు ప్రసాదం రెడీ అయిపోయింది. మూడో ప్రసాదం పనసకాయలతో పూర్ణాలు. చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పనసకాయ పూర్ణాలు చేసుకునే కిందటి రోజు పొద్దున 1 కప్పు మినపప్పు, రెండో గిన్నెలో 2 కప్పులు బియ్యం, 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకుని 5-6 గంటలు నాననివ్వాలి. అదే రోజు సాయంకాలం ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. 1 కప్పు పనసకాయ పేస్ట్కి 20 పండిన పనసకాయ తొనలు కావాల్సి వస్తుంది. పనసకాయ తొనల్లో గింజలన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కినాక 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పనస తొనల పేస్టు 1 కప్పు మెజర్మెంట్ని తీసుకుని ఈ బాండీలో వేసుకోండి. స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని గెరిట పెట్టుకుని కంటిన్యూస్గా దీన్ని కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగుబట్టే ఛాన్సెస్ ఉంటుంది. సుమారుగా 7-8 నిమిషాల వరకు పడుతుంది. మొత్తం స్లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పుడు 1/2 కప్ వరకు బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినేటట్టు అయితే 1 కప్ వరకు వేసుకోవచ్చు. పనసకాయ పేస్టు బెల్లాన్ని బాగా గెరిటితో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి. బెల్లం అనేది మెల్ట్ అవుతుంది. బెల్లం మెల్ట్ అయినాక 1/2 కప్పు పచ్చి తురిమిన కొబ్బరి వేసుకోండి. తురిమిన కొబ్బరి బాగా గెరిట పెట్టుకుని 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. పనసకాయ పూర్ణాన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. సుమారుగా ఇక్కడి నుంచి ఒక 5-6 మినిట్స్ పడుతుంది. ఇలా పూర్ణం దగ్గరికి వచ్చినాక ఇలా చేత్తో తీసుకుని బాల్ లాగా చేసుకుని చూసుకోవాలి.
ఇది ఉండకడటానికి సరిపోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. చల్లారినాక రౌండ్ బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నిన్న రాత్రి రుబ్బు పెట్టుకున్న దోసపిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి. ఇదే దోసపిండి బ్యాటర్ని పూర్ణాల పూతకి మళ్ళీ పునుగులకి వాడుకుంటాము. ముందుగా ఒక ఎంటీ బౌల్లోకి కొంచెం దోసపిండి పనసకాయ పూర్ణాల పూతకి తీసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని కొంచెముగా నీళ్లు పోసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం జారుగానే ఉండాలి. మరీ లూజుగా కాదు, మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె వేడెక్కినాక పూర్ణపు ఉండని దోశ బ్యాటర్లో వేసుకుని దాని చుట్టూతా పిండిని వేసుకుని మెల్లిగా చేత్తో తీసుకుని నూనెలోకి వేసుకోవాలి. పూర్ణం బయటికి కనపడితే కొంచెం పిండేసి ప్యాక్ చేయండి. మళ్ళీ ఉండ తీసుకుని పిండిలో ముంచుకుని మెల్లిగా నూనెలోకి వదలండి. ఇదే ప్రాసెస్లో పూర్ణాలన్నీ ఒక్కొక్కటిగా బాండీ సరిపడా అన్ని వేసుకోండి. 2 నిమిషాల పాటు పూర్ణాన్ని అలాగే వదిలేయాలి. తర్వాత ఎక్కడైనా పూర్ణాలు అతుక్కున్నాయేమో దాన్ని సపరేట్ చేసుకోండి. పూర్ణాలు కింద వైపు స్లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక్కొక్క పూర్ణాన్ని ఫ్లిప్ చేసుకుంటూ మొత్తం పూర్ణాలన్నీ రెండో వైపును కూడా కాల్చుకోవాలి. పూర్ణాలు గోల్డెన్ కలర్ 2 సైడ్లు వచ్చినాక ఒక జాలి గెరిటి తీసుకుని పూర్ణాలన్నీ గెరిటిలోకి తీసుకుని ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లోకి వేసుకోండి. చూస్తుంటేనే నోరూరే కొత్త రకంగా పనసకాయ పూర్ణాలు 3వ ప్రసాదంగా రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో సింపుల్ అండ్ టేస్టీగా 4వ ప్రసాదం పునుగులు తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4 పచ్చిమిర్చీలు, 2 ఇంచుల అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కళ్ళుప్పు, మిక్సీ జార్ మూత పెట్టుకుని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న దోసీ పిండిని ఈ పునుగుల కోసం ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ని వేసుకోండి. 1 గ్లాస్తో వాటర్ తీసుకుని కొంచెంగా వేసుకుంటూ మీడియం సైజ్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కినాక పునుగులు రౌండ్గా గోలీ సైజులో చిన్నగా ఎక్కడెక్కడ ప్యాన్లో గ్యాప్లు ఉంటాయో అక్కడక్కడంతా ఫిల్ చేసుకుంటా ప్యాన్ అంతా వేసుకోండి. అడుగు సైడు స్లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు జాలి గెరిటితో మొత్తం అన్ని తిప్పుకుంటూ 2 సైడ్లు ఎర్రగా కాలినాక జాలి గెరిటితో మొత్తం అన్ని తీసుకుని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 5 నిమిషాల్లో 4వ ప్రసాదం పునుగులు రెడీ అయినాయి. 5వ ప్రసాదం ఆవ పులిహోర. మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు పులిహోర ప్రసాదం స్వీకరిస్తారు. అదే టేస్ట్ అండ్ ఫ్లేవర్లో సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆవ పొడి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 4 ఎండుమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, మిక్సీ జార్ మూత పెట్టుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో ఇందాక మనం వండుకున్న పులిహోర రైస్ని ఆ బేసిన్లోకి వేసుకోవాలి. అన్నం వేడిగా ఉండంగానే కొంచెం కరివేపాకు, ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపొడిని 2 టీ స్పూన్ల వరకే వేసుకుంటే సరిపోతుంది. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నం ఉడికేటప్పుడే మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. మీరు కావాలంటే కలిపేటప్పుడు కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా వేడి మీదే మిక్స్ చేస్తే ఆవపొడి అనేది చక్కగా మగ్గిపోతుంది. చేదు అనేది అస్సలు ఉండదు. తిరగమాతకి స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ని పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఆవ పులిహోర కమ్మగా ఉంటుంది. నూనె వేడెక్కినాక 4 టేబుల్ స్పూన్ పల్లీలు 2-3 నిమిషాల పాటు చిటపటలాడుతూ ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగంగానే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే బాండీలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు,
హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిర్చీలు వేసుకుని మిక్స్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, చిటికెడు పసుపు, 2 రెబ్బల కరివేపాకు తుంచుకుని వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇందాక మనము చింతపండుని గుజ్జు తీసుకుని పెట్టుకున్నాము. చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్లో తిరగమాతలోకి వడగట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ మెత్తనుప్పు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు గుజ్జు కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేటప్పుడు నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉడికిన చింతపండు గుజ్జుని ఇందాక కలుపుకున్న అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నం అంతా బాగా కలుపుకున్నాక ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పులు ఆఖరిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పల్లీలు ఆఖరిలో వేసుకోవటం వల్ల క్రిస్పీగా, క్రంచీగా, నోటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఆవ పులిహోర అనేది చేసుకున్న వెంటనే తినే కన్నా కొంచెం 2 గంటల సేపు మాగినాక తింటే అద్భుతంగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ 5వ ప్రసాదం ఆవ పులిహోర రెడీ అయిపోయింది. 6వ ప్రసాదం దద్దోజనం. మృదువుగా, కమ్మగా, నోట్లో వేసుకుంటే జారిపోయేలాగా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందాక మనము 1 కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్లు పోసుకుని మెత్తగా కుక్కర్లో వండుకుని పక్కన పెట్టుకున్నాం. అన్నం వేడిగా ఉన్నప్పుడే గ్లాస్తో కానీ గెరిటితో కానీ బాగా మెదుపుకుని పక్కన పెట్టుకోండి. మనము మెజర్మెంట్ ఏ కప్పుతో అయితే బియ్యం కొలుసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు, 2 కప్పులు పెరుగు వేసుకుని 1 టేబుల్ సాల్ట్ వేసుకుని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక 2 ఎండుమిర్చి ముక్కలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, కొంచెం జీడిపప్పు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. జీడిపప్పు స్లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చినాక 2 పచ్చిమిర్చీలు ముక్కలుగా కోసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక మనం దద్దోజనం అన్నం ప్రిపేర్ చేసాము. దాంట్లోకి ఈ తిరగమాతని ట్రాన్స్ఫర్ చేసుకుని గెరిటితో మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు వేసుకుని కలుపుకున్నాక కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయింది. 7వ ప్రసాదం శనగల ప్రసాదం. వరలక్ష్మి వ్రతానికి శనగలు ప్రసాదం అనేది కంపల్సరీ. శనగల ప్రసాదం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందాక కుక్కర్లో ఉడకపెట్టుకున్న శనగల్ని ఒక ఎంటీ బౌల్ తీసుకుని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని శనగలన్నీ వడకట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 2 ఎండుమిర్చి ముక్కలు తుంచుకుని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలుగా కోసుకున్నవి. పచ్చిమిర్చి ఇష్టపడిన వాళ్ళు ఎండుమిర్చినే కొంచెం తిరగమూతలో ముందల వేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒకసారి తిరగమూత అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక వడగట్టుకున్న శనగల్ని తిరగమాతలోకి వేసుకోండి. 3-4 నిమిషాలు శనగలు వాటర్ అంతా డ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4-5 టేబుల్ స్పూను పచ్చి కొబ్బరిని వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 7వ శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. 8వ ప్రసాదంగా అటుకుల బెల్లం పొంగల్ని 5 నిమిషాల్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దానిపైన స్ట్రైనర్ పెట్టుకుని 1 కప్పు లావు అటుకుల్ని వేసుకోవాలి.
అటుకుల పైన రన్నింగ్ వాటర్ పోసుకుని మొత్తం అటుకులన్నీ తడిసేలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఒక గెరిటె తీసుకుని మొత్తం అటుకులన్నీ ప్రెస్ చేస్తూ నీళ్లు లేకోకుండా గట్టిగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద సాస్ ప్యాన్ పెట్టుకుని ఇందాక మనం కొలుసుకున్న అటుకుల కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్ కనుక ఎక్కువ కనుక తీసుకుంటే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. దీంట్లో 50 ml వాటర్ పోసుకుని కంటిన్యూస్గా స్టిర్ చేయండి. అటుకుల బెల్లం పొంగల్కి పాకం అనేది అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోయి బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగినాక 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండి కొబ్బరి ముక్కలు కానీ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొబ్బరి ముక్కలు 1 నిమిషం పాటు దోరగా వేయించుకున్నాక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అది కూడా ఇంకొక నిమిషం పాటు వేయించుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షని వేసుకోవాలి. ఇది కూడా 1-2 మినిట్స్ వరకు వేయించుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందాక మనము సాస్ ప్యాన్లో బెల్లాన్ని కరిగించుకున్నాము. అది ఒక ఫిల్టర్ సహాయంలో ఈ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫిల్టర్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ బెల్లంలో ఉంటే కనుక కలెక్ట్ అయిపోతాయి. దాన్ని డిస్కార్డ్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని బాగా కరగనివ్వండి. బెల్లంలో నురగలు అనేది స్టార్ట్ అవుతాయి. 2-3 నిమిషాల తర్వాత ఉంచినాక స్పూన్తో బెల్లం పాకాన్ని టచ్ చేస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మీరు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇందాక మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ని కూడా ఈ బెల్లం పాకంలోకి వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న అటుకులను కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇంతేనండి, 8వ ప్రసాదం అటుకుల బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. 9వ ప్రసాదం ఫ్రూట్స్ పంచామృతం. 2 నిమిషాల్లో పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 1/2 కప్ ఆవు పెరుగు, 1/2 కప్ ఆవు పాలు, 3 టేబుల్ స్పూన్ బనానా పీసెస్, 3 టేబుల్ స్పూన్ యాపిల్ పీసెస్, 2 టేబుల్ స్పూన్ పొమగ్రనేట్ సీడ్స్. పంచామృతాల్లో ఫ్రూట్స్ తీయగా ఉండయే వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ పటికీ బెల్లం పౌడర్. పటికీ బెల్లం పౌడర్ లేకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం. చాలా తక్కువ వేసుకోవాలి, లేదంటే కారొచ్చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ తేనె వేసుకుని పంచామృతాన్ని ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. అంతే, 2 నిమిషాల్లో సింపుల్గా 9వ ప్రసాదం పంచామృతం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ప్రసాదాలని అమ్మవారికి నివేదించి ఆవిడ చల్లని చూపుకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.